చూస్తుంటేనే అబ్బబ్బా ఎప్పుడెప్పుడు తినాలి అనిపిస్తుంది కదా. సో ఈ బ్యూటిఫుల్ అండ్ టెంప్టింగ్ క్యారెట్ హల్వాని ఎలా తయారు చేసుకోవాలో నేనైతే ఈజీ అండ్ సింపుల్ రెసిపీని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఈ రెసిపీని చూసే ముందు హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ దీపు దివ్య. ఫస్ట్ టైం కనుక నా వీడియోస్ చూస్తున్నట్టయితే ప్లీజ్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఈ క్యారెట్ హల్వా టేస్టీగా రావాలంటే నా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. యాస్టీస్ నేను ఎలా చేస్తున్నానో మీరు కూడా అలానే చేసేయండి. సో అప్పుడే పర్ఫెక్ట్ క్యారెట్ హల్వా అన్నది వస్తుంది. అంటే చాలానే బెనిఫిట్స్ ఉంటాయి, అవైతే నేను మీకు పర్టికులర్ గా చెప్పక్కర్లేదు. సో ఎస్పెషల్లీ ఐస్ కి అయితే చాలా బెనిఫిట్. నాకైతే సైట్ ఉంది కాబట్టి కంపల్సరీ తినాలి, కానీ అవి తినాలంటే నాకైతే క్యారెట్ హల్వాకి మెయిన్ ఉండాల్సినది క్యారెట్ కాబట్టి నేనైతే 4 క్యారెట్స్ తీసుకున్నాను. వాటిని బాగా క్లీన్ చేసేసి ఇలా అయితే తురుముకున్నాను. అండ్ ఇంట్లో ఉన్న డ్రై ఫ్రూట్స్, 2 కప్స్ షుగర్, అండ్ మనకు కావాల్సినంత కొంచెం గీ, 2 కప్స్ మిల్క్, అండ్ చిటికెడు యాలకుల పౌడర్. ఇక్కడైతే మనం ఆల్రెడీ 2 కప్స్ మిల్క్ తీసుకున్నాం కదా, వాటిని అయితే బాగా బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అండ్ దాని తర్వాత గీలో బాగా డ్రై ఫ్రూట్స్ అయితే రోస్ట్ చేసుకోవాలి. మనం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో మనం ఆల్రెడీ తురుముకున్నాం కదా ఆ క్యారెట్ ని అయితే ఇక్కడ వాటర్ వచ్చేంత వరకు బాగా వేపుకోవాలి. క్యారెట్ లో ఉన్న వాటర్ అంతా వచ్చేంత వరకు అండ్ ఆ క్యారెట్ యొక్క కలర్ అన్నది షేడ్ అయ్యేంత వరకు ఉంచి దాని తర్వాత ఏదైతే ఆల్రెడీ 2 కప్స్ మిల్క్ ని మనం బాయిల్ చేసి పెట్టుకున్నామో వేసి మనం లో టు హై ఫ్లేమ్ లో అయితే ఇలా కలుపుతూ ఉండాలి. దాని టెక్స్చర్ మారేంత వరకు ఇలాంటి టెక్స్చర్ అయితే రావాలి. అండ్ ఆల్రెడీ 2 కప్స్ షుగర్ ని అయితే తీసుకున్నానని చెప్పాను కదా, అదైతే మనకి రుచికి సరిపడా వేసుకోవాలి. నేనైతే ఒక క్లిప్పింగ్ తీయడం మర్చిపోయాను. అదేంటి అంటే ఆల్రెడీ డ్రై ఫ్రూట్స్ ని రోస్ట్ చేసుకున్నాను కదా, అదైతే మిక్సీ చేసి ఇందులో వేసాను. ఆ క్లిప్పింగ్ అయితే తీయడం మర్చిపోయాను. ఒకవేళ మీలో ఎవరైనా చూస్తే మాత్రం అదైతే కంపల్సరీ వేయండి ఆ డ్రై ఫ్రూట్స్ మిక్స్. సో ఇవన్నీ వేసాక మళ్ళీ కలుపుతూనే ఉండాలి. కలిపిన తర్వాత ఏవైతే ఆల్రెడీ డ్రై ఫ్రూట్స్ తీసుకున్నానో అవి పీసెస్ గా కట్ చేసుకొని ఇలా వేసుకోవాలి. అండ్ దాని తర్వాత యాలకుల పౌడర్ అయితే చిన్నది వేసుకోవాలి, టేస్ట్ కి సరిపడా. ఎక్కువ అయితే అస్సలు వేసుకోకండి, మా మమ్మీ చెప్పింది చేదు అయిపోతుంది అని. సో ఇక్కడైతే చూస్తున్నారు కదా మన క్యారెట్ హల్వా 95% అయితే కుక్ అయిపోయింది. అండ్ ఆ బబుల్స్ కూడా రిమూవ్ అయ్యేంత వరకు కొంచెం సేపు అయితే సిమ్ లో పెట్టుకోవాలి, అంతే తర్వాత దించేసుకోవాలి. సో ఇదన్నమాట నా స్టైల్లో క్యారెట్ హల్వా ఈజీ అండ్ సింపుల్ రెసిపీ. ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, మీరు కూడా ట్రై చేసి. అండ్ నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. నేనైతే కంపల్సరీ మీకు నచ్చిన వీడియోస్ అయితే చేస్తాను. ఈ క్యారెట్ హల్వా కనుక నచ్చితే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. అండ్ మంచి వీడియోస్ రావాలంటే సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి. అంతే ఇంక ఈ వీడియో. థ్యాంక్ యూ, విష్ యూ ఆల్, బై బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.